మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సెప్టెంబర్ 2 శ్రావణ అమావాస్య. దీనికే పోలాల అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమావతి అమావాస్య అని కూడా అంటారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున దీనిని ఇంట్లో నుండి బయట విసిరివేయండి చాలు. మీ దౌర్భాగ్యమంతా కూడా తొలగిపోతుంది, దుఃఖం పోతుంది, మీరు చక్కగా కోటీశ్వరులాగా మారిపోతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లోని దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వస్తుంది. కొంతమంది ఎప్పుడు చూసినా దుఃఖపడుతూనే ఉంటారు. ఎప్పుడూ మాకు కష్టాలు ఉన్నాయి, మా దగ్గర ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కష్టాలు వస్తూ ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఉపాయం. ఈ ఉపాయం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కేవలం ఒకే ఒక్క రోజులోనే ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు. కాబట్టి చక్కగా నియమంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. మీ జీవితం మారిపోతుంది. దురదృష్టం, దౌర్భాగ్యం అన్నీ పోతాయి. అంతేకాదు ఈ పరిహారం చేసుకుంటే మీపై ఉండే చెడంతా కూడా పోతుంది. ఎలాంటి గాలి, ధూళి, దుష్ట శక్తులు ఉండవు. అన్నీ పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కనుక అందరూ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని తప్పక చేసుకోండి. మరి ఇంతకీ ఈ శ్రావణ సోమావతి అమావాస్య రోజు దేనిని బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య అనేది చాలా శక్తివంతమైన తిథి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. అందులోనూ ఈ అమావాస్య మరింత శక్తివంతమైనది. కనుక ఈరోజు ఇంట్లో నుండి తీసి దీనిని బయటపడేస్తే సమస్యలు, దౌర్భాగ్యము, కష్టాలు, కన్నీళ్లు పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం బయటపడేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ముందు ఒక ఎర్రటి రంగు వస్త్రం తీసుకోండి. తీసుకుని దానిలో ఒక పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పుచ్చులు, మచ్చలు లేని నిమ్మకాయను వేయండి. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలుసు. నిమ్మకాయ దుష్ట శక్తులు, దుష్ట భావాలు, దౌర్భాగ్యము, దరిద్రం నుండి మనల్ని సులభంగా బయటపడేస్తుంది. మనకు తెలియకుండా ఏదైనా చెడు ప్రయోగం మన మీద జరిగిన నిమ్మకాయ తొలగించేస్తుంది. అమావాస్య రోజు ఉదయం పూట ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారానికి మీరు అస్సలు ధనం ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ పరిహారం ఖచ్చితంగా అందరికీ సిద్ధిస్తుంది, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. కనుక ముందు ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో ఒక నిమ్మకాయను వేయండి. నిమ్మకాయకి చిన్న పుచ్చు ఉన్న, మచ్చ ఉన్నా అది ఈ పరిహారానికి పనికిరాదు. కనుక ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకొని దానిని వస్త్రంలో వేయండి. తర్వాత అదే వస్త్రంలో ఒక స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆవాలతో పరిహారాలు చేస్తే జీవితాలు మారిపోతాయి. ఆవాలు దరిద్రం నుండి విముక్తిని కలిగిస్తాయి. దౌర్భాగ్యం నుండి, కష్టాలు, కన్నీళ్ల నుండి బయటపడేసే శక్తి ఆవాలకు ఉంటుంది. కనుక ఒక స్పూన్ ఆవాలను వేయండి. తెలుపు రంగులో ఉండే ఆవాలు, నలుపు రంగులో ఉండే ఆవాలు, ఏ ఆవాలను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా నిమ్మకాయ, ఆవాలను వేసిన తర్వాత చిటికెడు కుంకుమ కూడా వస్త్రంలో వేయండి. నిమ్మకాయ, ఆవాలు, కుంకుమ ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కనుక ఈ పరిహారం చాలా సింపుల్గా పూర్తయిపోతుంది. కనుక ఎర్రటి వస్త్రంలో నిమ్మకాయను, ఆవాలను, కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టండి. నిమ్మకాయ అంతా మూట వస్తుంది కదా. ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. మీ ఇంట్లో 3 గదులు ఉన్నా, 2 గదులు ఉన్నా, లేదా ఒకే ఒక్క గది ఉన్నా ఆ గదులన్నిటిల్లో కూడా తిరగండి. అలా తిరిగిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి ఇంట్లో అందరికీ కనిపించే చోట పెట్టండి. అంటే టీవీ దగ్గర కానీ, టేబుల్ దగ్గర కానీ, ఇలా మీ ఇంట్లో మనుషులందరూ కూడా ఏ ప్రదేశంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారో అక్కడ ఈ మూటను పెట్టండి. ఉదయం పెట్టి రాత్రి వరకు అలా వదిలివేయండి. ఇలా పెట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీపై, మీ ఇంటిపై చెడు ప్రయోగాలు చేసినా లేదా ఎవరైనా చేయించినా అవి పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. భయము, ఆందోళనలు పోతాయి.
దుఃఖము దౌర్భాగ్యము పోతుంది, కష్టాలు పోతాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తగ్గుతాయి. ఈ మూటను పగలంతా అందరికీ కనపడే విధంగా పెట్టి వదిలివేయండి. మళ్ళీ రాత్రి చీకటి పడిన తర్వాత ఈ మూటను తీసి మీ ఇంటి బయటకు వచ్చి బయట రోడ్డు మీదకు విసిరివేయండి. లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే ఖాళీ స్థలాలు ఉంటే ఆ స్థలంలోనికి ఈ మూటను బలంగా విసిరివేయండి. ఇలా ఈ మూటను ఇంట్లో నుండి బయటపడేస్తే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది. కష్టాలు, కన్నీళ్లు, దౌర్భాగ్యాలు, బాధలు పోతాయి, సమస్యలు పోతాయి. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజే కాదు, ఏ అమావాస్య రోజు చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి. కానీ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు చేసుకుంటే అధిక ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా ఈ శ్రావణ అమావాస్య రోజు ఈ మూటను ఇంటి బయట పడేసి మీ దరిద్రాన్ని వదిలించుకుని ఆనందంగా జీవించండి. శ్రావణ అమావాస్య రాబోతోంది. ఇది మామూలు అమావాస్య కాదు, చాలా శక్తివంతమైన అమావాస్య. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించటం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైనటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని ఒకదానిని పోలకమ్మకు కడతారు. ఆ తోరాన్ని పిల్లల మెడల్లో కూడా కడతారు. ఆ పోలకమ్మ తోరాన్ని ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయము ఉండదని శాస్త్రవచనం. పోలకమ్మ తోరణానికి పోలేరమ్మ పుస్తి అనే పేరు కూడా ఉంది. అయితే ఈ శ్రావణ అమావాస్య రోజు ఆడవారు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది, గండాలు వస్తాయి, తీరని కష్టాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు షాంపూలు, కుంకుడుకాయలు పెట్టుకుని తలంటు స్నానం చేయకూడదు. తెలియక ఏ ఆడవారైతే అమావాస్య రోజు తలంటు స్నానం చేస్తారో వారి భర్త ఆయుష్ తగ్గిపోతుందని శాస్త్రం చెప్తోంది. అలాగే ఈ శ్రావణ అమావాస్య రోజు ఆడవారు ఎవరి దగ్గర నుండి కూడా చింతపండు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వంటి వాటిని అరువుగా అంటే ఫ్రీగా తీసుకోకూడదు. అలాగే ఈ శ్రావణ అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు కొనటం కానీ ధరించటం కానీ చేయకూడదు. ఈరోజు ఎవరూ కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే ఈరోజు ఆ ప్రదేశాల్లో దుష్ట శక్తులు జాగృతం అవుతాయి. ఈ నకారాత్మక శక్తుల దగ్గరికి వెళ్తే మనల్ని పట్టి పీడిస్తాయి. కావున ఈరోజు సమాధుల దగ్గరలో తిరక్కండి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోండి. ఈ శ్రావణ అమావాస్య రోజు ముఖ్యంగా చేయకూడని మరొక పని ఏమిటి అంటే శృంగార కార్యక్రమాలు. ఈ అమావాస్య రోజు శారీరకంగా భార్యాభర్తలు ఒక్కటైనట్లయితే వాళ్లకు పుట్టబోయే బిడ్డకు జీవితాంతం సుఖం అనేదే ఉండదని, వారు ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. అంతేకాదు అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కనుక శ్రావణ అమావాస్య రోజు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా శారీరకంగా ఒక్కటవ్వకూడదు. అది అశుభానికి సంకేతం. అదేవిధంగా ఈ అమావాస్య రోజు ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. స్టీలు వస్తువులు అంటే కత్తులు, కత్తెర లాంటివి కూడా ఈరోజు ఇంటికి తీసుకురాకూడదు. ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. శ్రావణ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం.
ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ శ్రావణ అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు కొనటం కానీ ధరించటం కానీ చేయకూడదు. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇవే ఈ అమావాస్య రోజు చేయకూడని పనులు. శ్రావణ అమావాస్య రోజు ఆడవారు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది, గండాలు వస్తాయి, తీరని కష్టాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. లేదంటే కష్టాలు ఎదురవుతాయి, గండాలు తప్పవు. అమావాస్య రోజు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఒక్క వస్తువు పెడితే ఖచ్చితంగా ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ అమావాస్య అనేది చాలా గొప్పతిది. ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు పూజ గదిలో దీనిని పెట్టి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మీరే మీ కళ్ళతో అద్భుతాలను చూస్తారు. ఈ శ్రావణ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఖచ్చితంగా దీపం పెట్టండి. ఆ తర్వాత గురువింద గింజలు తీసుకోండి. గురువింద గింజలు చెట్ల నుండి వస్తాయి. గురువింద గింజల్లో మొత్తం 3 కలర్స్ ఉంటాయి. వైట్ కలర్, బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. మీరు 7 నలుపు గురువింద గింజలను తీసుకోండి. 5 ఆరెంజ్ కలర్ గురువింద గింజలను తీసుకోండి. ఈ గురువింద గింజలు సులభంగా మార్కెట్లో దొరుకుతాయి. పూజా స్టోర్స్లో ఉంటాయి. అక్కడి నుండి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా 7 నలుపు గురువింద గింజలను, 5 ఆరెంజ్ గురువింద గింజలను తీసుకొని వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి ఉంచండి. శ్రావణ అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు ఒకరోజు దేవికి పూజ చేసి ఆ తర్వాత ఈ గురువింద గింజల మూటను లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. అంతే. ఖచ్చితంగా డబ్బు రావటం అనేది జరుగుతుంది. చాలామంది డబ్బు ఆకర్షింపబడాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఈ గురువింద గింజలను పెట్టుకోవటం వలన ఖచ్చితంగా డబ్బు అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే గురువింద గింజలకు డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి మహా అద్భుతంగా పనిచేస్తాయి. లక్ష్మీదేవికి ఈ గురువింద గింజలంటే ఎంతో ప్రీతి. చాలా శాస్త్రాలలో గురువింద గింజలను ధనం దాచే చోట పెట్టుకున్న, పూజ గదిలో పెట్టుకున్న అమ్మవారి కృపా కటాక్షాలతో ధనం వస్తుంది అని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేయండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏమీ లేదు, ఒక పసుపు రంగు వస్త్రంలో 7 నల్లటి గురువింద గింజలు, 5 ఆరెంజ్ గురువింద గింజలు వేసి మూట కట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ గురువింద గింజల మూటను పూజ గదిలోని లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. ఇలా పెట్టుకోవటం వలన డబ్బు ఎక్కువగా వృధా ఖర్చులకు పోకుండా మితంగా ఖర్చు అవుతుంది. ధనం మీ ఇంటి వైపు అటాక్ అవుతుంది. ఇలా పెట్టిన గురువింద గింజలను వారం రోజుల తర్వాత తీసి డబ్బు దాచే బీరువాలో దాచుకోండి. డబ్బుకి ఎలాంటి లోటు రాదు. ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరే మీ కళ్ళతో ఫలితాలను చూస్తారు. కాబట్టి మీరు కూడా శ్రావణ అమావాస్య రోజు పూజ గదిలో ఈ ఒక్కటి పెట్టి డబ్బును అట్రాక్ట్ చేయండి. సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.